హలో ఎవ్రీవన్. రియల్ ఎస్టేట్ రంగంలో వాసవి గ్రూప్ అనగానే 30 ఏళ్ల నమ్మకం. అయితే ఉప్పల్ బగాయత్లో వాసవి గ్రూప్ వాళ్ళు వాసవి మెట్రోపోలిస్ అని గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చాలా ప్రెస్టీజియస్గా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సేల్స్ డీజీఎం రజనీకాంత్ గారు. నమస్కారం రజనీకాంత్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? గుడ్ మేడం. సో అయితే మెట్రోపోలిస్ అనేది చాలా ప్రెస్టీజియస్గా చేస్తున్నారు అని విన్నాము. అవునండి. సో ఓవరాల్గా ప్రాజెక్ట్ ఎన్ని ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు? వాసవి మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ అనేది మేడం మనకి 2.17 ఎకర్స్లో డెవలప్ చేస్తున్నాం అనమాట. దీని స్ట్రక్చర్ వచ్చేసి మనకి 2 స్టిల్ట్ వస్తుంది, 1 బేస్మెంట్ అండ్ 17 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ వస్తుంది అనమాట. ఓకే. అయితే 2 BHK 3 BHK ఇలా కేటగిరీస్ ఏమైనా ఉన్నాయండి? దీంట్లో మనకి 2 BHK ఉన్నాయి, 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయండి. 2 BHK వచ్చేసి మనకి అరౌండ్ 1065 SFT నుంచి 1195 SFT వరకు ఉన్నాయి. అండ్ 3 BHK చూసుకుంటే మనకి 1380 SFT నుంచి 1945 SFT వరకు ఉన్నాయి. సో చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఎస్ మేడం. అయితే యూజువల్ గా టవర్స్ అని ఉంటాయి కదా, వింగ్స్ అని మీరు ప్లేస్ చేశారు ఎస్పెషల్లీ మెట్రోపోలిస్ కి. సో ఎన్ని వింగ్స్ ఉన్నాయి ఏంటి? అయితే ఈ వాసవి మెట్రోపోలిస్ అనేది మేడం ఇట్స్ ఎ సింగిల్ టవర్ విత్ 3 వింగ్స్ అనమాట. ఓకే. సింగిల్ టవర్ విత్ 3 వింగ్స్ అనేది ఏంటంటే దీంట్లో మనకి ABC టవర్స్ వస్తాయి అనమాట. బట్ ఏంటంటే ఇంటర్నల్ కారిడార్స్ కనెక్టివిటీ ఉన్నాయి అనమాట. అది కూడా ఎందుకు ఇచ్చామంటే మనము ప్రాజెక్ట్ అనేది యూ షేప్ లో కట్టాం. యూ షేప్ లో కట్టేసి మధ్యలో పెద్ద సెంట్రల్ కోర్ట్ యార్డ్ ఇచ్చాం అనమాట. సో దట్ ప్రతి ఫ్లాట్ కి అదే 2 బెడ్రూమ్ కానీ 3 బెడ్రూమ్ కానీ ప్రతి ఫ్లాట్ కి ఏంటంటే ఈక్వల్ వెంటిలేషన్ ఉండేటట్టు మనం ప్లాన్ చేసాం అనమాట. ఓకే. సో అందుకని ఆ స్ట్రక్చర్ అనేది అలా డిజైన్ చేసి వింగ్స్ అని పేరు పెట్టారు యాక్చువల్లీ. అయితే ఓవరాల్ గా ఈ 3 వింగ్స్ కి అండ్ బేస్మెంట్ మీరు ఇందాక ఒకటని చెప్పారు కదా, సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎలా ఉన్నాయి? ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ విల్ బి ఒకటే ఉంటుందండి. దట్ విల్ బి మానిటర్డ్ స్ట్రిక్ట్లీ బై మన సెక్యూరిటీ అండ్ సీసీ కెమెరాస్ దాంతో మానిటర్ అవుతుంది. సో ఇప్పుడు ఏ గేటెడ్ కమ్యూనిటీ తీసుకున్నా ఫస్ట్ చూసేది ఏంటంటే అందులో ఎటువంటి అమ్యూనిటీస్ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయని చూస్తుంటారు. సో బయట చాలా చుట్టుపక్కల బోల్డ్ అండ్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. మన ప్రాజెక్ట్కి బయట ప్రాజెక్ట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్? సో వాసవి మెట్రోపోలిస్ అనేది ఏంటంటే మనకి 100% ఇట్స్ ఎ గేటెడ్ కమ్యూనిటీ. దీంట్లో మనకి ఏంటంటే 13,740 SFT క్లబ్ హౌస్ వస్తుంది అనమాట. క్లబ్ హౌస్ తో పాటు వీఆర్ గెటింగ్ సమ్ అవుట్డోర్ అమ్యూనిటీస్. చిల్డ్రన్స్ ప్లే ఏరియా టాట్లాట్ వస్తుంది, అండ్ హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, క్రికెట్ నెట్ వస్తుంది. అండ్ మెయిన్లీ దీంట్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే అవుట్డోర్ జిమ్ కూడా ఇచ్చాం అనమాట. సో దట్ ఈ అవుట్డోర్ జిమ్ అనేది ఏంటంటే మేము ఓల్డ్ ఏజ్ పీపుల్ని దృష్టిలో పెట్టుకొని వీ హావ్ గివెన్ అవుట్డోర్ జిమ్. వాళ్ళు ఏంటంటే సరదాగా అట్లా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వాకింగ్కి వెళ్తారు, వెళ్ళేసి వాళ్ళు జిమ్కి అంటే ఇండోర్ జిమ్కి వెళ్ళేసి థ్రెడ్మిల్ కానీ ఈ వెయిట్ లిఫ్టింగ్ కానీ చేయలేరు కాబట్టి సో వీఆర్ గివెన్ అవుట్డోర్ జిమ్ అన్నమాట. సీనియర్ సిటిజన్ సెపరేట్ గా ఇచ్చాం అన్నమాట. దిస్ ఇస్ ద ఫెసిలిటీస్. అయితే క్లబ్ హౌస్ లో ఏమేమి వస్తున్నాయి యూజువల్ గా? క్లబ్ హౌస్ లో మేడం మనకి వి హావ్ ఇండోర్ జిమ్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్ వస్తుంది, ఇండోర్ గేమ్స్ వస్తున్నాయి, లైబ్రరీ కూడా వస్తుంది. ఎస్ లైబ్రరీ, దేర్ ఇస్ సూపర్ మార్కెట్, సో మెనీ అమ్యూనిటీస్ ఆర్ దేర్. మెయిన్ గా చూసుకునేది ఏంటంటే మనకి ఇండోర్ జిమ్ అడుగుతారు, స్విమ్మింగ్ పూల్ అడుగుతారు, మల్టీపర్పస్ హాల్. అంటే ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సో పీపుల్ విల్ బి ఆస్కింగ్ ఫర్ మల్టీపర్పస్ హాల్. ఏంటంటే గృహ ప్రవేశాలు చేసుకున్నా బ్యాంకెట్ హాల్ లాగా వీ హ్యావ్ లైక్ నియర్లీ 100 to 150 సీటర్ బ్యాంకెట్ హాల్ ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ పర్ఫెక్ట్ గా ఇచ్చారు. ఇట్స్ అన్ 100% గేటెడ్ కమ్యూనిటీ. ఓకే. అయితే యూజువల్ గా ఏదైనా ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటే మనము లొకేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఉప్పల్ బగాయత్ ఇస్ అ ప్రైమ్ లొకేషన్. ఇందాక మేము వస్తున్నప్పుడు కూడా చూసాం, జస్ట్ నాగోల్ మెట్రో స్టేషన్ కి ఒక 4 to 5 minutes 1 kilometer అవే ఫ్రమ్ నాగోల్ మెట్రో స్టేషన్. అంతే, జస్ట్ అంతేనండి. అండ్ మెయిన్ గా ఇప్పుడు చూసుకునేది ఏంటంటే మా దగ్గర ఫ్లాట్స్ కొనే వాళ్ళు చూసుకునేది ఏంటంటే స్కూల్స్, కాలేజెస్, కనెక్టివిటీస్. సో మేజర్ స్కూల్స్ వచ్చేసి మనకి HPS, యూనిసెంట్, జాన్సన్ గ్రామర్ అండ్ DPS స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఏంటంటే 2 to 5 kilometers రేడియస్లో ఉన్నాయి. వెరాజ్ ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే మనకి మేజర్లీ పీపుల్ ట్రావెల్ టు వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, అంటే నానక్రామ్ కూడా కానీ, నార్సింగి కానీ, గచ్చిబౌలి కానీ, కొండాపూర్. సో మనకి మెట్రో స్టేషన్ 1 kilometer దూరంలో ఉంది కాబట్టి ఈజీలీ 45 minutes దే కెన్ రీచ్ దేర్ ఆఫీస్ ప్లేసెస్. అండ్ అలాగే ఇట్లా చూసుకుంటే హైవేస్ కానీ లేకపోతే అవుటర్ రింగ్ రోడ్ కానీ, నేషనల్ హైవేస్, అవుటర్ రింగ్ రోడ్ చూసుకుంటే 30 to 45 kilometers రేడియస్లో ఉన్నాయండి. ఓకే. సో యూజువల్గా హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి. మనకి 3 kilometers లో కిమ్స్ ఉంది మనకి ఇక్కడ. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ చిన్న హాస్పిటల్స్ కూడా నియర్ బై 2 to 3 kilometers రేడియస్లో ఉన్నాయి. సో కనెక్టివిటీ ఉంది, చాలా ఈజీ యాక్సెసిబుల్ ఉంది. అయితే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ చూసారు, ఎందుకంటే మనది ఫ్లాట్ సిస్టమ్ కాబట్టి సో అప్రిసియేషన్ ఉండాలంటే డెవలప్మెంట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. దట్స్ వాట్ మేడం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇది ఉప్పల్ బగాయత్ అండి. ఇదేనా ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఓపెన్ స్పేస్ ఉంది మనకి ఇక్కడ. అంటే డెవలప్మెంట్కి ఇన్ ఫ్యూచర్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇస్ గోయింగ్ టు కమ్ అనమాట. సో ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి దేర్ విల్ బి 100% అప్రిసియేషన్ ఇన్ నెక్స్ట్ 2 years. 100% అప్రిసియేషన్ ఉంటుంది. బికాస్ అవర్స్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. ఇక్కడ మేము అంటే వాసవి అనేది ఫస్ట్ రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ కట్టారనమాట. సో నెక్స్ట్ మమ్మల్ని చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారనమాట. సో ఇప్పటిదాకా మనము ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హాస్పిటల్ ఫెసిలిటీస్ అండ్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ ఎంటర్టైన్మెంట్ హబ్స్ కూడా ఉండాలి చుట్టుపక్కల అనుకుంటాం. సో ఎటువంటి ఎంటర్టైన్మెంట్ హబ్స్ ఉన్నాయి?
ఎంటర్టైన్మెంట్ హబ్స్ అనేవి కూడా మేడం మనకి చూసుకుంటే 2 to 3 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే ఏషియన్ మాల్ ఉంది మనకి, ఏషియన్ మాల్ అండ్ ఇట్స్ షాపింగ్ మాల్ ఆల్సో. అండ్ మనకి రామంతపూర్లో చూసుకుంటే దేర్ ఇస్ డిఎస్ఎల్ వర్చ్యూ మాల్ ఉందన్నమాట. ఇంకొక 3 కిలోమీటర్స్ దిల్షునార్ వైపు వెళ్తే ఏంటంటే కంప్లీట్ షాపింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ రెస్టారెంట్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్. సో ముఖ్యంగా వాసవి మెట్రోపాలిస్ ప్రాజెక్ట్లో నాకు నచ్చింది ఏంటంటే జస్ట్ దాని పక్కనే డీమార్ట్ ఉంటుంది కదా, సో అది మీ ల్యాండ్ మార్క్ అని చెప్పుకోవచ్చు. పక్కా మేడం, అదైతే మేము అనుకునేది ఏంటంటే ఎవరైనా కస్టమర్స్ లొకేషన్ అది అడిగినా కూడా బిసైడ్ డిమార్ట్ అని చెప్పుకుంటాం అనమాట. మా దగ్గర ఫ్లాట్స్ కొనుక్కునే వాళ్ళు చూసుకునేది ఏంటంటే మెయిన్గా గ్రాసరీస్, వెజిటేబుల్స్ ఇవి చూసుకుంటారు అనమాట. సో ఈజీలీ వాకబుల్ డిస్టెన్స్లో మనకి డిమార్ట్. సో నిత్యావసరాలు తీర్చే షాప్స్ ఉన్నాయా లేదా ఇమీడియట్గా వెళ్ళి కొనుక్కోవడానికి అనేది వెరీ ఇంపార్టెంట్. మైనర్ థింగ్ అనుకుంటారు కదా, మేజర్ థింగ్ యాక్చువల్గా. అయితే ఇంకొకటి వాసవి గ్రూప్ అయినా కానీ అందరికీ తెలుసు లీగల్గా పక్కా ఉంటారని, బట్ స్టిల్ వాసవి మెట్రోపాలిస్ ఎటువంటి అప్రూవల్స్ ఉన్నాయి? వాసవి మెట్రోపాలిస్కి మెయిన్ మేడం ఇవాళ రేపు చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి బయర్ చూసుకోవాల్సింది వెదర్ ప్రాజెక్ట్ అనేది రెరా అప్రూవ్డా కదా. సో ఇఫ్ డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా ఉంటేనే మనం వాట్ ఎవర్ పర్మిషన్స్ కానీ ఎన్ఓసీస్ కానీ అవన్నీ క్లియర్గా ఉంటేనే రెరా అనే వాళ్ళు మనకి అప్రూవల్ ఇస్తారనమాట. సో వాసవి ఆల్ ప్రాజెక్ట్స్ ఆర్ లైక్ రెరా అప్రూవ్డ్. సో దెర్ ఈస్ నో ఏమంటారు భయం లేకుండా ఈ లీగల్గా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అండ్ హ్యాపీగా కొనుక్కోవచ్చు. అండ్ ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలకు ఇంటికలు అంటే సొంత ఇంటికలు నెరవేర్చేది వాసవి గ్రూప్ అని తెలుసు. సో అందుకనే ప్రతి ఒక్కరు వాసవి గ్రూప్ని యాప్ చేసుకుంటారు. సో బడ్జెట్ అనేది ఎలా ఉంది మనకి? ఇక్కడ చూసుకుంటే 83 lakhs నుంచి ఉన్నాయండి. అంటే 2 bedroom వచ్చేసి మనకి 83 lakhs నుంచి ఉన్నాయన్నమాట. అంటే 1.27 ఆ రేంజ్ వరకు మనకి ఫ్లాట్స్ ఉన్నాయి. ఓకే, సో మరి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, లోన్స్ ఇవన్నీ? బ్యాంక్ లోన్స్ అనేది మేడం ప్రతి బ్యాంక్ అనేది మనకి అప్రూవల్ ఉందన్నమాట. బేస్డ్ ఆన్ అంటే ఇప్పుడు కస్టమర్ ఎలిజిబిలిటీ బట్టి మనం 80% నుంచి 90% వరకు లోన్ ఫెసిలిటీస్ కల్పించగలం అన్నమాట. సో మరి ఎప్పుడు మనము రెడీ టు మూవ్ ఇన్ లాగా ఆక్యుపెన్సీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ప్రాజెక్ట్? యాక్చువల్ చెప్పాలంటే ప్రాజెక్ట్ రెడీ టు మూవ్ ఇన్ అండి. ఓకే, హ్యాండ్ ఓవర్ చేసి ఫైనల్గా అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక అంటే లీగల్ గురించి ఇందాక అడిగారు కదా, అన్లెస్ అంటే మనకి ఓసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనమాట కన్సర్న్ అయితే జిహెచ్ఎంసీ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాంది మనం ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయడానికి లేదు. సో మెట్రోపాలిస్కి ఏంటంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది కూడా వచ్చేసింది. సో ఇట్స్ రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్ అనమాట. ఇమ్మీడియట్గా కొనుక్కొని ఆల్ ద డాక్యుమెంటేషన్ అండ్ ఫర్దర్ పేమెంట్స్ అన్ని చేసుకొని వితిన్ 1 month లోపు యూ కెన్ ఆక్యుపై ది ఫ్లాట్. వావ్, సో దిస్ ఇస్ ద బెస్ట్ డీల్ యాక్చువల్గా చెప్పాలంటే. వన్ ఆఫ్ ద యూఎస్పీ అని చెప్పొచ్చు, యూనిక్ స్పెషల్ పాయింట్ మేడం. మెయిన్ ఇప్పుడు ఈ టైం చూసుకుంటే ఏంటంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో పీపుల్ అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడ షిఫ్ట్ అయిపోయి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ దే కెన్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. స్కూల్స్ కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ చూస్తున్న ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అబౌట్ వాసవి మెట్రోపాలిస్? వాసవి గ్రూప్ అనేది ఏంటంటే కస్టమర్స్కి ఒక ట్రస్ట్ అండి. వాసవి గ్రూప్లో కొనుక్కున్న వాళ్ళు కస్టమర్స్ ఎప్పుడు కానీ మోసపోరు అన్నమాట. కమిట్మెంట్ అనేది ముఖ్యం కస్టమర్స్కి. మనం వాసవి వాళ్ళు ఇచ్చేది కమిట్మెంట్ అనేది ముఖ్యం. ఆన్ టైం డెలివరీ అండ్ స్టార్టింగ్లో ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో అది ఎండ్లో కూడా కస్టమర్స్ అనేవాళ్ళు చూస్తారనమాట. సో చూసారు కదా, రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్ అయితే రెడీగా ఉన్నాయి వాసవి మెట్రోపాలిస్. అండ్ బోల్డ్ అంత కనెక్టివిటీస్, యాక్సెసిబిలిటీ, చుట్టుపక్కల డెవలప్మెంట్స్, ఎంటర్టైన్మెంట్ హబ్ ఇలా బోల్డ్ అని ఉన్నాయి. అండ్ అందులో ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ అయితే ఇందాకే రజనీకాంత్ గారు చెప్పారు. సో నిజంగానే మీరు ఎవరైనా ఫ్లాట్ తీసుకోవాలి ఇన్ ప్రైమ్ లొకేషన్ అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ రజనీకాంత్. థ్యాంక్ యూ మ్యామ్.